వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా నిషా ఇద్దరూ కలిసి చామంతి చదువుకోకుండా ఉండాలని చెప్పి ఇక స్ట్రీట్ కరెంట్ అలాగే ఇంట్లో కరెంట్ని ఆఫ్ చేస్తారు. చామంతి బాధపడుతూ ఉంటే ప్రేమిక ఇల్లంతా వెతికి జనరేటర్ దగ్గరికి వస్తారు. జనరేటర్ ఒక్కసారిగా ఆన్ కావడంతో అక్కడే ఉన్న రోజా నిషా ప్రేమ్కి దొరికిపోతారు. ఇక ఇద్దరు వెళ్తూ ఉంటే, ఆగండి వదిన గారు, ఈ టైంలో మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అనగానే, అయ్యో ఏంటి ప్రేమ్, మేము ఇక్కడ ఉండకూడదా అని చెప్పి అంటుంది. ఉండాలి, కానీ కరెంటు తీసింది మీరేనా అని అంటారు ప్రేమ్. కరెంటు పోయింది కాబట్టి గాలి కోసం ఇక్కడికి వచ్చాము అనగానే, ఏ జనరేటర్ ఆన్ చేయొచ్చు కదా, నీకు తెలుసు కదా నిషా అని అంటారు. అదంతా పక్కన పెట్టు ప్రేమ్, అక్కడ చామంతి కూడా ఉంది, మరి తన్నెందుకు అడగవు అనగానే, తను చదువుకుంటుంది, తన్ని ఇబ్బంది ఎవ్వరో పెడుతున్నారు, అలా ఇబ్బంది పెట్టిన వారు ఎవరైనా తెలిస్తే గనక అప్పుడు చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, బాగా చదువుకో, నేను నీ పక్కనే ఉంటాను అనగానే, అబ్బా జస్ట్ మిస్, పదక్క అని చెప్పి వెళ్ళిపోతారు నిషా రోజా. తెల్లగా తెల్లవారుతుంది. చామంతి ఇక తన అత్తవారిల్లైన హర్షవర్ధన్ ఇంటి కోసం, అదే దోషం కోసం వ్రతాన్ని మొదలు పెడుతుంది కదా. ఆ వ్రతంలో 2వ రోజు అవడంతో ప్రేమ్ కాళ్ళకి నమస్కారం చేసుకొని గుడికి బయలుదేరుతుంది చామంతి. ప్రేమ్కి స్పృహ వస్తుంది. అప్పుడే రోజా కూడా నిద్రలేస్తుంది. ఏంటి, కరెంటు రావడంతో అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ చామంతి చదువుకుంటుందా? అవును, ఇది గట్టికరాలు, ఏదైనా సాధిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ప్రేమ్ తన వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా 4 అంటే తెల్లవారుజామున ఇలా ఎక్కడికి వెళ్తున్నారు? వాకింగ్ అయితే మరి ఇంత తెల్లవారుజామున వీళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి రోజా చామంతిని అలాగే ప్రేమ్ని ఫాలో అవుతుంది. ఇక చామంతి గుడికి రాగానే పంతులు గారు అంటారు, అమ్మ చామంతి, ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు చదవాలి, అలాగే జపమాల ఇస్తాను, నువ్వు జపమాలని స్మరించుకుంటూ అమ్మవారి అష్టోత్తరాలు చెప్తూ ఉండు, వ్రతం అనేది ఈ అష్టోత్తరాలు అయిపోయాక ప్రారంభిద్దాము అని అంటారు. అలాగే పంతులు గారు అని చెప్పి అమ్మవారి ముందు కూర్చొని ఇక జపమాలతో మంత్రాలు చదువుకుంటూ ఉంటుంది. ఇక బాగా చెమట రావడంతో ఇక చామంతి నుదుట ఉన్న స్టిక్కర్ ఊడిపోవడంతో ఇటువైపు ప్రేమ్, నీకెంత భక్తి, 4ంటికి గుడికి వచ్చి ఇలా వ్రతం చేస్తున్నావా? కానీ ఈ ప్రేమ్ కనిపెట్టేశాడు, ఆయన ఉట్టి ముఖంతో, అంటే బొట్టులేని నీ ముఖం చూడలేకపోతున్నాను, నేనొచ్చి స్టిక్కర్ పెట్టేస్తాను అని చెప్పి ఇక ప్రేమ్ వచ్చి చామంతి నుదుటిన కుంకుమ పెడతారు. కరెక్ట్గా రోజా అదే చూస్తుంది. ఈ చామంతి ఇక్కడికి వచ్చి పూజ చేస్తుంది, ఈ ప్రేమ్ తనకి నుదుటిన బొట్టు పెట్టాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ ప్రేమ్ చామంతి విషయంలో ముందడుగు వేస్తాడా? నాకు పోటీగా చామంతి వస్తే ఎలా? అందుకే కదా నిషాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి రోజా అక్కడుండి అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక పంతులు గారు, బాబు మీరా అని చెప్పి అంటూ ఉండగానే, ప్రేమ్ బాబు మీరేంటి అని చెప్పి అంటూ ఉంటారు. నేను అనేలోపు వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతారు ప్రేమ్. అష్టోత్తరాలు పూర్తవగానే పంతులు గారు, ప్రేమ్ బాబు వచ్చారా అనగానే, అవునమ్మా, నువ్వు అష్టోత్తరాలు చదివినప్పుడు నీ నుదుటిన బొట్టు పోయిందమ్మా, ఆ బొట్టుని సరిదిద్దారు, అలాగే ప్రేమ్ బాబు వెళ్ళిపోయారులే అనగానే, అమ్మయ్య, చెప్పండి పంతులు గారు, ఈరోజు నేను ఏ వ్రతాన్ని ప్రారంభించాలి అనగానే, అమ్మా, ఈ 12 రోజులు కటిక ఉపవాసంతో అన్ని వ్రతాలు చేయాలని నిర్ణయానికి వచ్చావు, ఇది 2వ రోజు, మీ భర్త కూడా మీతో పాటు ఉండాలమ్మా, కానీ ఆయనకేదో పని ఉంది కాబట్టి వెళ్ళిపోయినట్టున్నారు అనగానే, అవును పంతులు గారు అని అంటుంది. సరే, నీ నుదుటిన బొట్టు పెట్టారు కాబట్టి ఇక ఆయన వచ్చినట్టే అవుతుంది, అలాగే నీకు ఒక టవల్ తీసుకురమ్మన్నాను కదా అనగానే, ఇదిగో పంతులు గారు అని చెప్పి అంటుంది. టవల్ భుజాన వేసుకొని ఇక ఈ వ్రతాన్ని ప్రారంభించు అని చెప్పి ఇక పంతులు గారు చెప్తూ ఉంటే రోజా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి,
ఈ చామంతి వ్రతం చేయడం ఏంటి అని చెప్పి ఇక అలాగే చూస్తూ ఉంటే, నీ అత్తగారి ఫ్యామిలీ విషయంలో దోషం పోవాలని ఇంతగా వ్రతం చేస్తున్నావు. అమ్మా, ఈ పసుపు నీ తాలిబొట్టుకు పెట్టుకో అని అంటారు. చామంతి మెడలో తాలిబొట్టుని బయటికి తీస్తుంది చామంతి. రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చామంతి మెడలో ఉన్న తాలిబొట్టుకి పసుపు పెట్టి కళ్ళకత్తుకుని లోపలికి వేసుకుని వ్రతాన్ని ప్రారంభిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఇదేంటి, ఇది మెడలో తాలిబొట్టు వేసుకుని తిరుగుతుంది, దీనికి ఎప్పుడు పెళ్ళయింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే వ్రతం చేస్తున్న చామంతికి, అమ్మా, మీ కుటుంబంలో ఉన్న దోషాలు పోవాలంటే, అలాగే మీ కుటుంబంలో మొదటి మీ మామయ్య గారి పేరు, మీ అత్తయ్య గారి పేరు, మీ గోత్రనామాలు అన్నీ మనసులో స్మరించుకో, బయటికి కూడా చెప్పచ్చు అనగానే ఇక హర్షవర్ధన్ రామాదేవి పేరు చెప్పగానే ఇక రోజాకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంటి అంటే, ఇది ప్రేమ్ కలిసి పెళ్లి చేసుకున్నారా? దొంగ పెళ్లి చేసుకుని అందరికీ నమ్మిస్తున్నారా? ఇప్పుడే ఇంటికి వెళ్ళి వీళ్ళ సంగతి తేల్చేస్తాను అని చెప్పి రోజా ఇంటికి వస్తుంది. ఇక ఇల్లంతా చూస్తుంది. ఇప్పటికీ ఇంకా తెల్లవారలేదా? నిన్ను నిద్రపోయాక మావయ్య గారికి ట్విస్ట్ ఇస్తాను. అరుణ్ సార్ని చిన్న చూపు చూసి ప్రేమ్ని పైకెత్తాలనుకుంటున్నావు. ప్రేమ్ ఇంట్లో పరువు తీసే కార్యక్రమం చేపట్టేశాడు. పని మనిషిని నమ్మి ఇప్పుడు ఇంటి కోడలు చేసుకుంటావా మామగారు? ఇప్పుడు ఆ చామంతి ఇంటి నుండి బయటికెళ్ళేలా సరైన సాక్ష్యం దొరికింది అని చెప్పి, అమ్మో, నేను ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదే. ఎందుకంటే చామంతికి ప్రేమ్కి దొంగ పెళ్లి చేసుకున్నారు అంటే ఇక ఆ పెళ్లి బంధం గట్టిగా చేసేస్తారు మా మామయ్య గారు. అందుకే ఈ విషయం నేను నేరుగా నా చిన్న చెల్లి, నా చిట్టి చెల్లి, నా త్యాగమూర్తి, నా ఆత్మాభిమానాల చెల్లికే అడిగి తేల్చేస్తాను అని చెప్పి రోజా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక చామంతి వ్రతం పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది. ఎలా? ఈరోజు ప్రేమ్ బాబు నేను కలిసి భోజనం చేయమని పంతులు గారు చెప్పారు. ఇద్దరం భార్యాభర్తలం కదా, కలిసి వ్రతం చేశాము అన్నట్టు టవల్ వేసుకున్నాను. ఇప్పుడు కలిసి భోజనం చేస్తే బాబుగారికి అడిగితే భోంచేస్తారు, కానీ ఎవరు చూడకుండా పని చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి. ఇక చామంతి, చంద్రిక ఇద్దరూ కలిసి వంటలన్నీ పూర్తి చేసి అందరికీ భోజనం వడ్డిస్తారు. ఇక ప్రేమ్కి మాత్రం, బాబు, మీకు ఇష్టమైన పాయసం అలాగే ఇంకొక వెరైటీ చేస్తున్నాను, మీరు అందరికంటే లేటుగా తినండి బాబు అనగానే, ఏంటే ప్రేమ్కి స్పెషల్ ఏంటి అని అంటుంది రమాదేవి. అమ్మా, అవంటే మీకు ఇష్టం లేదు, ప్రేమ్ బాబుకి ఇష్టం అనగానే సర్లే అని చెప్పి భోజనం చేసి రామాదేవి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ కూర్చుని ఉంటారు. చామ్, నువ్వు కూడా నాతో పాటు కూర్చో, ఇద్దరం కలిసి భోంచేద్దాము అనగానే చామంతి వెంటనే కూర్చుంటుంది. ఓ, భర్త పక్కన భార్య. చామంతి, నిజంగా పాతివ్రత్యం బాగా పఠిస్తున్నావు అని చెప్పి మనసులో అనుకుంటుంది రోజా. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. ఇక ప్రేమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చామ్, నన్ను భర్తగా నువ్వు అంగీకరించావని నాకు తెలుసు, అందుకే నేనేం అడిగితే అది వెంటనే తీర్చేస్తున్నావు అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్. ఇక చామంతి, అమ్మయ్య, భార్యాభర్తలం ఇద్దరం భోజనం చేశాము అని చెప్పి తన రూమ్లోకి రాగానే ఎదురుగా రోజా కనిపిస్తుంది. ఏంటక్క ఇక్కడికి వచ్చావు? ఇంకా విజయదశమి చాలా రోజులుంది కదా అనగానే, అవును, చాలా రోజులు ఉందనే నేను కూడా కామ్గా ఉన్నాను. అయినా నువ్వు లాయర్ అయ్యి నాన్నని బయటికి తీసుకొస్తావా అని అంటుంది. అబ్బో, నాన్న అన్న మాటకి కలంకం తీసుకురావద్దు, ఏంటి మేటర్ అనగానే, మేటర్ ఉంది చామంతి. నిజం చెప్పాలంటే మామయ్య గారికి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు ఇలాంటి భయంకర నిజం తెలిస్తే మామయ్య గారు అనగానే, అక్క, మామయ్య గారు పైకి అని చూపించావంటే వేలు తీసేస్తాను అనగానే, నువ్వు తీసేదేంటే అని చెప్పి చామంతి మెడలో తాళిని పైకి తీస్తుంది రోజా. ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. ఏంటే, నువ్వు ఇంటి చిన్న కోళ్ళు అయిపోదామని ప్రేమ్ చేత తాలిబొట్టు కట్టించుకున్నావన్నమాట. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే గుండె ఆగిపోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ పని మనిషి అయిన నువ్వు ఎవరికీ తెలియకుండా మంచిదనం ముసుగులో ప్రేమ్ చేత తాలిబొట్టు కట్టించుకుంటావా? మరి నిషా సంగతి ఏంటే? నిషా ప్రెగ్నెంట్ కదా అనగానే, అక్క, తాలిబొట్టు వదులు,
అని చెప్పి అంటుంది. చామంతి, చెప్పు, పెద్ద నీతి నిజాయితీగా బ్రతుకు, స్వార్థం లేకుండా బ్రతుకు అంటావు, మరి ఇంత పెద్ద నిజం ఎలా దాస్తున్నావు అనగానే, అక్క, నిజం చెప్పాలంటే ఈ తాళి అనుకోకుండా నా మెడలో పడింది. కానీ ప్రేమ్ బాబు అంటే నాకు ఇష్టం. తనకు కూడా నా మెడలో తాళి బొట్టు ఉందని తెలీదు. తను డ్రామా పెళ్ళి అనుకున్నా, నేను నిజమైన పెళ్ళి అనుకున్నాను. ఈ జన్మకి ప్రేమ్ బాబే నా భర్త. కానీ ఈ నిజం ఎవరికి తెలియాలనుకోవటం లేదు. అయ్యగారికి చెప్పద్దు అనగానే, దొరికావే. ఓ, నీ మనసులోనే ప్రేమ్ని ఆరాధిస్తున్నావన్నమాట. ఈ ఆస్తి కోసం, అంతస్తు కోసం కాదన్నమాట అనగానే, అక్క, నా గురించి తెలిసి కూడా నువ్విలా మాట్లాడద్దు. ఆస్తుపాస్తులు కాదు, ప్రేమ్ బాబు మనసు అనగానే, నాకు తెలుసు. వాడికి నిజాయితీ, నీకు నిజాయితీ ఎక్కువైంది. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో నా ఉనికే ఉండదు. కానీ ఇప్పుడు చామంతిని నా గ్రిప్పులో పెట్టుకోవాలి అని చెప్పి, సరే చామంతి, ఈ నిజాన్ని ఎవరికి చెప్పకూడదు. మరి నేనే యువరాణి అని అంతా ఫిక్స్ అయిపోయింది. అసలైన యువరాణి కోసం నువ్వు ఎతుకుతూ తనని విజయదశమి రోజు తీసుకొని వస్తే మామయ్య గారి ఫోటోకి దండ పడుతుంది. అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక రోజా వెళ్ళిపోవడంతో, అక్క, ఏం చెప్తుంది అంటే ఈ తాలిబుట్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా యువరాణి అవుతుందా? మామయ్య గారు హెల్త్ ఇప్పుడు బాగోలేదు. తన హెల్త్ అంతా క్యూర్ అయ్యాక, హాయ్ గారి హెల్త్ అంతా బాగున్నాక అప్పుడు నీ సంగతి చెప్తాను. ఇప్పుడు ఈ తాళి గురించి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉండడమే అన్ని విధాలుగా మంచిది అని అనుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా రామాదేవి చంద్రిక రూమ్కి వస్తుంది. ఏంటమ్మగారు నా రూమ్కు వచ్చారు అనగానే, అమ్మగారు అన్నావు కాబట్టి బ్రతికిపోయావు. రమ అంటే గొంతు నొక్కేదాన్ని అనగానే, అవునా, అలా అయితే రమాని అంటాను. చెప్పు రమా అని అంటుంది చంద్రిక. ఏమే, నీ వల్ల ఇంట్లో నా కోడలికి డౌట్ వస్తుంది. నువ్వు హర్షతో క్లోజ్గా ఉండకూడదు అనగానే, ఛీ, నాకు చెప్పడానికి నువ్వెవరు? నా పసుపు కుంకాల కోసం ఈ ఆస్తిని, ఈ కుటుంబాన్ని నీకు వదిలేశాను. భిక్షగా ఈ ఇంట్లో పని మనిషిగా సేవలు చేస్తున్నాను. అలాంటి నా భర్తతో నేను ప్రశాంతంగా అతని బాగోగులు చూసుకుంటూ ఉంటే నీకెందుకు నొప్పి అని అంటుంది. నొప్పి నాకు కాదు, మన అగ్రిమెంట్ ప్రకారం మనకి ఏం జరిగిందో గుర్తుంది కదా. అలాగే రోజాకి డౌట్ వస్తుంది. నువ్వు వర్షాకి టాబ్లెట్ వేయడం ఇవన్నీ చూసి అనగానే, నువ్వు పట్టించుకుంటే నాకు అవసరం ఉండదు కదా. అయినా రమ, భర్తే ప్రాణంగా బ్రతికిన ప్రతి ఇల్లాలు తన బాగోగులు చూసుకుంటుంది. నీకు ఆస్తే కావాలి. ఆయన ప్రాణాలంటే నీకు కనీసం లెక్కలేదు. అదిగో అక్కడ యువరాణి అనుకుంటున్న రోజా, ఇక హోమ్ మినిస్టర్ కూతురైన నిషా చెప్పిందే నువ్వు వింటూ ప్రేమ్ బాబు మనసుని కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆయన మనసుని కూడా అర్థం చేసుకోలేదు. డబ్బు పిచ్చితో కొట్టుకుంటున్నావు. అలాంటి నీకు నన్ను అడిగే హక్కు లేదు. నీ కోడళ్ళకి తెలుస్తుంది అంటే తెలియనివ్వకుండా నువ్వు ప్రవర్తించాలి రమా, నేను కాదు అని అంటుంది చంద్రిక. రేపటి నుండి అన్ని నేనే చూసుకుంటాను, లేకపోతే చామంతి చూసుకుంటుంది అనగానే, అలాగే, నువ్వు చూసుకుంటే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. చూడు రమా, ఇప్పుడు చెప్తున్నాను, నా జీవితమే పణంగా పెట్టాను. ఇప్పుడు ఆయన ప్రాణాల విషయంలో ఏదైనా తేడా జరిగితే నేను బ్రతకను, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రిక. ఇక రమాదేవి, అమ్మో, ఇది ఇంత దారుణంగా తయారైంది. ఆ రోజాకి డౌట్ వస్తుంది. రోజాకి డౌట్ రాకుండా ఉండాలి అంటే రేపు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా రోజా ఇక ఒక ప్లేస్కి వస్తుంది. ఆ ప్లేస్ని మొత్తం అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్తుంది. ఇక రౌడీలు, మేడం, మీరు చెప్పినట్టే రామ్మూర్తి రేణుకని ఇక్కడ బంధించాము అనగానే, చాలా అంటే చాలా మంచి పని చేశారు. మీరు బయట ఉండండి, నేను లోపలికి వెళ్తాను అని చెప్పి రోజా యువరాణి అనుకున్న రేణుకని వాళ్ళ నాన్నని, అంటే యువరాణి అని తెలుసు కదా వాళ్ళకి, వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేస్తుంది. లెటర్ కూడా రాయించి చామంతి ప్రేమ్ ఇక వెతికే ప్రసక్తే లేకుండా ఇక అసలైన యువరాణి నేనే అని చెప్పేదాకా వాళ్ళిద్దరినీ ఇక ఒక చోటు కిడ్నాప్ చేయిస్తుంది రోజా. అదే ప్లేస్కి వచ్చి, నువ్వు యువరాణివి కదా అని అంటుంది. ఇక చూడండి,
మీరు మోసం చేస్తున్నారని చామంతికి అందరికీ తెలిసే ఉంటుంది. మా ఇద్దరిని ఇప్పుడు కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? అసలైన యువరాన్ని కదా అని అంటుంది. అవును, మీ నాన్నకి నీకు తెలిసిన నిజాన్ని ఇక్కడే సమాధి చేస్తాను, మీకు డబ్బులు ఇస్తాను. అప్పుడు మీరు వేరే చోటకెళ్ళి చాలా బాగా మీరు బ్రతకచ్చు నా మాట వింటే. లేదు, యువరాణి నేనే, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయంటే ఇక్కడ ఇంట్లోనే మీరు శవాలుగా అయిపోతారు. మీకు ఒక్క 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు నాది ఒప్పుకుంటే ఓకే, లేకపోతే నేను చేయాల్సింది చేస్తాను. యువరాణి అవడం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇక రోజా వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తూ ఉంటుంది. ఇక రోజా బయటికి రావడం చామంతి గమనిస్తుంది. అక్క, నిన్ను ఫాలో అయ్యాను, కానీ ఇక్కడికి దేనికొచ్చావు? రౌడీలు కూడా ఉన్నారు అని చెప్పి ఆ ప్లేస్ని గుర్తు చేసుకొని ఇక చామంతి రౌడీలు లేనప్పుడు ప్రేమ్ బాబుని తీసుకొని రావాలని నిర్ణయానికి వస్తుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.